కొత్తగా ఏమైనా ఆలోచిస్తున్నారా వేగవంతం జరగడానికి? ఇక్కడ ఒక సమస్యని మాత్రం వీళ్ళు అధిగమించాలండి. అది సోషియో ఎకనామిక్ ప్రాబ్లం ఈ ప్రాంతానికి, ఈ రాజధాని చుట్టుపక్కల. పేదవాడు బ్రతికే అవకాశం లేదు అక్కడ. పేదవాడు బ్రతకడానికి అవసరమైనటువంటి స్థాయి లేదు అక్కడ. మనుషులు దొరకట్లేదు ఇప్పుడు, పనివాళ్ళు. ఇవాళ రాజధాని ప్రాంతంలో మనుషులు దొరకట్లే, ఎక్కువ డబ్బులు ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో దొరుకుతారు మీకు పని మనిషి, ఈ ఏరియాలో దొరకరు. ఎందుకని? మనుషులు తక్కువ ఉన్నారు. పేదల ఫ్లోటింగ్ అక్కడికి రావాలి. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర, ప్రకాశం, రాయలసీమ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పోతుంటారు కదా, వాళ్ళు ఇక్కడ జీవించడానికి కావలసిన వసతి కల్పించగలగాలి ప్రభుత్వం. అది మెయిన్. లేదా ఇక్కడ కొన్ని ఏజెన్సీలను ప్రోత్సహించాలి. దాన్ని ఏమంటామంటే మనం ఈ హైదరాబాద్ లో కూడా మ్యాన్ పవర్ ఏజెన్సీస్ అంటారు. అట్లాంటివి మ్యాన్ పవర్ ఏజెన్సీలు ఏం చేస్తాయి? చిన్న సైజు ఇళ్ళు లాగా కంటైనర్ హౌసెస్ లాంటివి పెట్టించి అందులో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాయి. లేదంటే అక్కడైతే హైదరాబాద్లో అయితే అద్దెకి ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అట్లా కష్టం అవుతుంది. రెండవది, మిడిల్ క్లాస్ బ్రతికే అవకాశం కల్పించాలి. అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే హౌసింగ్ బోర్డు కాలనీ, హౌసింగ్ బోర్డు వ్యవస్థను పునరుద్ధరించి ఇటు బెజవాడ, గుంటూరు, ఆ రాజధాని ప్రాంతంలో కనీసం ఒక 3-4 లక్షల ఇల్లు కట్టించాలి హౌసింగ్ బోర్డు కిందన. హౌసింగ్ బోర్డు కిందన ఒక 10 లక్షల రూపాయల లోపు ఇల్లు, LIG 15-20 లక్షల్లో 80